పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. శారీరక అనారోగ్య సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఈ శారీరక అనారోగ్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మనకి బాడీలో ఏమీ కూడా రానంత వరకు చాలా హ్యాపీగా ఉంటాం సార్. ఏ చిన్నది వచ్చినా సరే మనం అది చాలా సివియర్గా బేర్ చేయనట్టుగా ఉంటుంది సార్. చిన్న చిన్నవే సార్, ఇప్పుడు బీపీ అని కానీ షుగర్ అని కానీ అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సరే, ఈవెన్ మనం ఎక్కడైనా పడిపోయి ఏమైనా దెబ్బలు తగిలినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా కాలినా, చిన్నది ఏమైనా గుచ్చుకున్నా తెగినా కూడా అవి కూడా మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సార్. అసలు ఏంటి సార్ ఈ శారీరక అనారోగ్యాలు? శారీరక అనారోగ్యాలు అంటే మన నిత్య జీవితంలో తీసుకునే ఆహారాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం అంటే ఫస్ట్ మీల్ టైమింగు, లాస్ట్ మీల్ టైమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత మన స్లీప్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని గంటలకు నిద్రపోతారు, నైట్ అంతా మేలుకున్నారనుకోండి, మార్నింగ్ యాక్టివ్ ఉండలేరు, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేరు. అప్పుడు వంటగదిలో ఉన్నా కంప్యూటర్ రూమ్లో ఉన్నా సరే మిస్టేక్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కుదరదు. సో అందుకోసం అని చెప్పేసి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. నిద్ర చక్కగా ఉండడం, అన్నిటికన్నా ముఖ్యం ఆహారం తీసుకునే విధానం, వ్యాయామం. ఒక వెహికల్ మనం మెయింటైన్ చేయాలంటే ఆ వెహికల్లో వీలర్స్లో ఆ వెహికల్స్కి గాలి సరిగా ఉందా లేదా, పెట్రోల్ సరిగా ఉందా లేదా, ఇంజన్ బాగా పనిచేస్తుందా లేదా, అవన్నీ చూసుకొని మనం ప్రయాణం చేస్తాం. అలాగే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాము అనేది, ఏది పడితే తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎలా పడితే అలా తినడం చేస్తే శారీరక అనారోగ్యాలు విపరీతంగా వస్తాయి. సో అందువలన లైఫ్ స్టైలు, తీసుకునే ఫుడ్డు, తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండడము, నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రకమైన విషయాలు జాగ్రత్త తీసుకుంటే తప్పనిసరిగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం చాలా సులభం కూడా. అంటే ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది సార్, అందరికీ టైంకి తినడం అనేది అవ్వకపోవచ్చు సార్. మరి అలాంటప్పుడు ఎలా అవుతుంది సార్? అయితే మీరు అన్నట్టు మనం ఒక ప్రాక్టికల్గా చెప్తారు సైంటిఫిక్గా, ఒక టైం ప్రకారం ఒక కుక్కకి మనం బిస్కెట్ వేస్తే ఆ టైం ప్రకారం వస్తుంది. అలాగే మనకున్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఏంటంటే అందరికీ యాక్చువల్గా టైంకి తినడం అంత సులభం కాదు. అందువల్ల ఏంటంటే ఈవెన్ డాక్టర్స్ కూడా టైం ప్రకారం తినడానికి అవ్వదు. పేషెంట్స్ సఫర్ అవుతుంటారు, ఏదో బాధ చెప్తుంటారు, లంచ్ టైం అయిపోయిండొచ్చు, అయినా సరే వాళ్ళు మేము చనిపోవాలనిపిస్తుంది, బ్రతకాలనిపించట్లేదు అన్నప్పుడు నా మీల్స్ టైం ఏందని చెప్పేసి డాక్టర్ లేసి వెళ్ళలేడు కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మన మైండ్కి సజెషన్ ఇచ్చుకోవాలి. మార్నింగు పడుకునే ముందు సిన్సియర్గా ఒక 7 days నేను ఎప్పుడు ఆహారం ఇస్తానో అప్పుడు జీర్ణం కావాలి అని మనం కానీ సజెషన్ ఇస్తే, అది ఆ ప్రకారమే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం నేను చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ టైం, ఫుడ్ తీసుకునే స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఇంటికి నుంచి బయలుదేరేటప్పుడే మార్నింగే చక్కగా 7 to 9 మధ్యనే భోజనం చేసేసేయాలి. అన్నము, ఒక రోటి పచ్చడి, ఒక చారు, ఒక పచ్చడి మజ్జిగ, ఈ రకం ఉదయమే భోజనం చేసేయాలి. 7 to 9 మధ్య భోజనం చేసుకొని బయలుదేరితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత అవసరమైతే ఆకలి అయితే ఫ్రూట్స్ తినొచ్చు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదైనా లైట్గా రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, పెసర దోశలు కానీ ఇలాంటివి ఏమైనా తినొచ్చు, రాగి రొట్టెలు కానీ ఇలాంటివి తినొచ్చు. మన లైఫ్, ఎందుకంటే మీరు ఇందాక ఫస్ట్ అన్నట్లు ఆరోగ్యం బాగలేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు జాగ్రత్త పడడంలో కూడా అంతే కేర్ తీసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు పడుకొని, ఇష్టం వచ్చినట్టు లెగిసి, హైజీనిక్ లేకుండా, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా, పదే వాటర్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా ఇలా చేయడం వలన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. సో అది అంటే సార్, ఇప్పుడు చాలా మందికి తినేటప్పుడు నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది సార్, అలా తాగొచ్చు అంటారా, తాగకూడదు అంటారా? 80% తాగకూడదు. అట్లా వాటర్ తాగే విధానం చాలా ఇంపార్టెంట్. ఒక వాటర్ తాగే విధానం కరెక్ట్గా తెలిస్తే 90% హెల్త్ మెయింటైన్ చేసుకోవడం చాలా సులభం ఫిజికల్ హెల్త్ పరంగా. సో ఏంటంటే వాటర్ మార్నింగ్ పూట 5 to 7 మధ్య ఒక 1/2 లీటర్ గోరువెచ్చటి నీళ్ళు తాగడం, ఒక అరగంట గంట ఆగి మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ మామూలు వాటర్ తాగడం అనేది ఇంపార్టెంట్. తర్వాత భోజనం చేసే అరగంట ముందు
భోజనానికి అరగంట ముందు వాటర్ తాగొచ్చు. 2 భోజనం చేస్తారనుకోండి, 1:30కి వాటర్ తాగొచ్చు. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగకూడదు. బాగా నమలాలి. డ్రైగా, పొడిగా, స్పీడ్గా, యాంగ్జైటీతో, స్ట్రెస్తో తిన్నప్పుడే వాటర్ పదే అవసరం అవుతుంది. కొందరికి ఏంటంటే అడిక్ట్ అయిపోతారు దానికి, మింగడానికి కూడా బద్ధకం అయిపోయి వాటర్ హెల్ప్ తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే బాగా నమలాలి. ఎందుకంటే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు వాటర్ పోస్తారో అప్పుడు అది ఆల్కలైన్ అయిపోతుంది, డైజెషన్ అవ్వదు, ఇండైజెషన్ అయిపోతుంది. ఇండైజెషన్ ఫుడ్ మనకు పాయిజన్తో సమానం, చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. అది మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్కి షిఫ్ట్ అవ్వాలి, మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్కి షిఫ్ట్ అవ్వాలి. ఏ రకంగా జీర్ణం కాకుండా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం ఫుడ్ అయితే తింటాం కానీ నీరసంగా ఉంటాం, స్ట్రెంత్ రాదు. అందులో భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులు వాటర్ తాగకూడదు. ఈవెన్ ఎక్కుళ్ళు వస్తే కూడా కొద్ది లాంగ్ బ్రీత్ తీసుకొని కొద్దిసేపు ఆగాలి, వీలైనంతవరకు వాటర్ తాగకుండా ట్రై చేయాలి. లాస్ట్లో తప్పనిసరి కొద్దిగా ఒక గుటక, అంటే గొంతులో ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ స్టమక్లోకి వెళ్ళే విధంగా ఒక గుటక 2 గుటకలు తాగొచ్చు. మళ్ళీ భోజనం చేసిన 1.5-2 గంటల తర్వాత తాగొచ్చు. సో ఈ వాటర్ తాగే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు మనకి కొన్ని నొప్పులు కూడా వస్తూ ఉంటాయి సార్ బాడీలో. ఒక్కొక్కసారి మనకి హార్ట్ పెయిన్లా వస్తుంది, అలాగే హ్యాండ్ జాయింట్స్ కూడా పెయిన్స్ వస్తుంటాయి, మెడ నొప్పులని, ఇలా రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి సార్. మరి అప్పుడు ఏంటి సార్? అదే నొప్పులకి పెద్దానికి కారణం ఉంటుంది. మనం బాగా అర్థం చేసుకోవాల్సిందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణం లేకుండా ఏది జరగదు. మెడ నొప్పి వచ్చిందంటే ఒక కారణం ఉంటుంది, తలనొప్పి వచ్చిందంటే ఒక కారణం ఉంటుంది. ఒక పూట కాలకృత్యాలు తీర్చుకోకపోయినా తలనొప్పి వస్తుంది. ఒక పూట జర్నీ చేసినా, నిద్ర సరిగా లేకపోయినా, ఎవరితో ఆర్గ్యూ చేసినా, విపరీతం కోపపడ్డా తలనొప్పి వచ్చేస్తుంది. ఎక్కువ 90% తలనొప్పులకు కారణం స్ట్రెస్, యాంగ్జైటీ. ఆ తర్వాత మెడ నొప్పి వాళ్ళు పడుకునే విధానం సరిగా లేకపోయినా, హైట్ పిల్లోస్ వాడినా పోస్చర్స్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. అలాగే రాంగ్ పోస్చర్స్, జర్నీస్ చేసేటప్పుడు కేర్ తీసుకోకపోవడము, అలాగే కొందరు విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు, సడన్గా గేమ్స్ ఆడతారు, లేదా ఎప్పుడు బెండ్ అయ్యే ఉంటారు సెల్ ఫోన్ చూస్తున్నట్లా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మెడ నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ బాడీ పెయిన్స్ అన్నీ కూడా ఏంటి, ఈ ప్రమాదం కాదు కానీ ఇబ్బంది పెడతాయి కాబట్టి వీలైనంత త్వరగా జాగ్రత్త తీసుకోవాలి. ఇవి 3 days 7 days వరకు ఓకే. అంతకని ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అంటే అది మళ్ళీ ఎక్కిటి నుంచి క్రానిక్గా మారేదాకా మనం అశ్రద్ధ చేయకూడదు. పెయిన్స్ రాకుండా కేర్ తీసుకోవాలి. బాడీ మనకు తేలిగ్గా ఉండాలి అంటే బాడీలో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. సార్, క్రానిక్గా మారడం అంటే ఏంటి సార్? క్రానిక్గా మారకుంటే దీర్ఘకాలిక వ్యాధి లైక్ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే బ్యాక్ పెయిన్, ఇలాంటివన్నీ సివియర్గా కొన్ని నెలలు 3 నెలల తర్వాత దాటిపోయిందంటే ఇంకా సంవత్సరం నుంచి బాధపడుతుంటారు. కొందరు 5-6 సంవత్సరాల నుంచి ఈ పెయిన్ ఉందండి అని చెప్తారు. మోకాలు నొప్పులు, అలాగే మడవ నొప్పులు అంటారు, యాంకిల్ జాయింట్ పెయిన్స్ అంటారు. కంటిన్యూస్గా పెయిన్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే కొంచెం వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే దీర్ఘకాలికంగా మారకుండా ఎక్కిట్లోనే, అంటే ప్రారంభంలోనే తగ్గిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనకి ఏవైనా నొప్పులు గట్టా వచ్చేటప్పుడు మనం వాటిని కనుక అశ్రద్ధ చేసి ఎక్కువ రోజులు దాన్ని చేస్తే అవి ఖచ్చితంగా క్రానిక్గా మారే ప్రమాదం ఉంటుందంట. 100%. అంటే ఇప్పుడు కొద్ది మెడ నొప్పి వచ్చింది. మెడ నొప్పి ఎందుకు వచ్చింది? హైట్ పిల్లో వాడారు, లేదా టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ సోఫాలో రాంగ్ పొజిషన్లో పడుకున్నారు. సో నొప్పి వచ్చింది. అది గమనించి మార్నింగ్ కొద్దిగా చిన్న ఎక్సర్సైజు, వేడి కాపడము, లేకపోతే హెడ్ బాత్ చేయడము, ఇలాంటి సూక్ష్మ వ్యాయామాలు అంటారు, అలాంటివి చేసుకోవాలి తప్ప వెంటనే ఆ పెయిన్ తట్టుకోలేనని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఈ పదే పెయిన్ కిల్లర్స్, గ్యాస్ ట్రబుల్కి మెడిసిన్స్ ఇట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ గట్ హెల్త్ అంటారు, అంటే ఇంటెస్టైన్స్ యొక్క ఆరోగ్యం దెబ్బతింటే అది బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ ఇచ్చేసి ఇరిటేషన్గా, చిరాగ్గా, కోపంగా, విసుగ్గా ఉంటారు అన్నమాట. ఓకే సార్. సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. ఓకే. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, మీ పేరు సార్? నా పేరు జానకిరామ్. ఓకే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే జానకిరామ్ గారు, చెప్పండి. నాకు బీపీ షుగర్ ఉంది సార్. నాకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సార్. లోపల మెడిటేషన్ అయిపోయాక సపరేట్ వచ్చి వామిటింగ్ అవుతుంది. ఓకే. ఎందుకవుతుంది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు అట్లా? నీకు 1 రోజులు అవుతుందండి. నెలలు కాబట్టి మెడిటేషన్ అయిపోయాక వామిటింగ్ వచ్చేస్తుంది. ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది. ఎంతసేపు కూర్చుంటున్నారు మెడిటేషన్లో? మెడిటేషన్ అంటే రోజు 1 గంట కూర్చుంటాను. ఇంకా మెడిటేషన్ లో కూర్చున్నా మెడిటేషన్ బయటకు వచ్చాక సఫర్ వచ్చి అట్లా అయిపోతుంది. సో దానికి మీరు ఫుడ్ నాన్ వెజ్ అట్లా ఏమైనా తింటున్నారా?
నాన్ వెజ్ ఏం సార్ తింటలేదు సార్, మానేస్తాను నాన్ వెజ్ అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్ వెజ్ ఏం తింటలేదు. నడమకు 2 months అట్లా డాక్టర్ చెప్తే ఎక్కువ ఉన్నా కూడా పనిచేసి పెట్టి ఏం లేవు. డిన్నర్ ఎన్ని గంటలకు చేస్తారు మీరు? పొద్దుగా 5 గంటలకు చేస్తాం సార్. రాత్రిపూట భోజనం ఎన్ని గంటలకు చేస్తారు? 7-7:30కి చేస్తే నేను ఇన్సులిన్ తీసుకుంటా సార్. 7:30 చేస్తాను. 7 తినండి. ఈ ప్రోగ్రామ్ జాగ్రత్తగా వినండి, మీ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. వాటర్ ఎలా తాగాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అవన్నీ మీకు ఈ ప్రోగ్రాంలో చెప్తారు. మీరు వాటిని జాగ్రత్తగా వినండి, మీ సమస్యకు పరిష్కారం మీకు అర్థమవుతుంది. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నమస్తే, నా పేరు రాధా, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే రాధమ్మ, చెప్పండి. సార్ నాకు బాగా నడుము నొప్పి సార్. నాకు ఓకే. అంటే నాకు ఆపరేషన్ జరిగింది కదా, జరిగేటప్పుడు ఎన్నుముక్కు ఇంజక్షన్ చేస్తారు కదా. అవునవును, అవును. దాని గురించి బాగా ఇబ్బంది. ఆ నొప్పి అటు ఇటు తిరగలేము. నొప్పి ఎక్కువైనప్పుడు జ్వరం కూడా వస్తుంది సార్. ఎంత ఉంటుంది మీ వయసు? నా వయసు 52 సార్. వెయిట్ ఎక్కువ ఉన్నారా? 58 ఉన్నాను సార్. వెయిటా? పర్వాలేదులే. ఇంకా తగ్గాలంటారా సార్? పర్వాలేదు, పర్లేదు, వెయిట్ ఏమి ఎక్కువ లేరు. నడుము నొప్పికి తగ్గడానికి మీరు అన్నట్టు డెలివరీ టైంలో బ్యాక్ ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్కి కొంత పెయిన్ వస్తుంది. రక్తంలో బలం పెంచుకోవాలి. ఫ్రూట్స్ బాగా తినండి. కొంచెం భుజంగాసనము, కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయండి. మీరు అక్కడ ఎవరైనా గైడెన్స్ తీసుకొని యోగా టీచర్ ద్వారా భుజంగాసనం ఒకటి చేయండి. భుజంగాసనం చేయండి. విత్-ఇన్ 3 daysలో తగ్గిపోతుందమ్మా. రక్తంలో బలహీనత ఉంటే మాత్రం రక్తంలో బలం పెంచుకోవాలి. అది మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ పెంచుకునే విధంగా దానిమ్మ, తర్వాత ఈ సీజనల్ ఫ్రూట్స్, కర్బూజా ఇలాంటివి తినండి. తేగ్గాసే కాయగూరలు తినండి బాగా. బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇలాంటి అవి తినండి. రాత్రిపూట లేటుగా తినకండి. 7 గంటకల్లా ముగించేసేయండి డిన్నర్. అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ సులభంగా తగ్గిపోతుంది. గ్యాస్ ట్రబుల్ రాకుండా జాగ్రత్త పడండి. తిన్న వెంటనే మంచిని తాగకుండా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఇది దీనికి సంబంధించి నాడి వైద్యం అంటారు కదా సార్, అది ఏమన్నా ఉపయోగం? ఇంకేం అవసరం లేదు. మీ బెడ్ మరీ మెత్తగా ఉండకుండా చూసుకోండి. మీ బెడ్ మరీ మరీ మెత్తగా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు, చూసుకోండి, అంతే సరిపోతుంది. ఎక్కువ చేతులు పైకెత్తడము, నిటారుగా నిలబడడము అలా అలవాటు చేసుకోండి. తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కొన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలా మనకి పెయిన్స్ వచ్చేటప్పుడు మనకి సైకలాజికల్గా కూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే లైక్ ఎందుకు ఈ లైఫ్ అని కానీ, లేకపోతే ఈ నొప్పి భరించే కన్నా చనిపోతే మంచిదని కానీ, అరే ఒకప్పుడు మేము ఏమీ ఫేస్ చేయలేదే, మనలాగే తింటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని, ఇంక ఇలా రకరకాల థాట్స్ వస్తాయి. అంటే మనకు వచ్చే పెయిన్స్కి మన మైండ్కి ఏమైనా కనెక్షన్ ఉంటుంది అంటారా? ఇది ఒక కాలర్తో మాట్లాడాక తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడారు మేడం, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీరు మాట్లాడరా? హలో, చెప్పండి మేడం, మీ పేరు? నేను గుంటూరు నుంచి అండి. నా పేరు లక్ష్మి. ఓకే మేడం. మా హస్బెండ్ గురించి అండి. నేను బీపీ, షుగర్ 2 14 years గా ఉన్నాయండి. ఏజ్ వచ్చి 58 years అండి మా హస్బెండ్ ది. హలో. ఓకే మేడం, చెప్పండి మేడం, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. షోల్డర్స్ నుంచి బాగా పెయిన్ అంటున్నారండి. హ్యాండ్ మొత్తం, మోచేతిలో మరీ ఎక్కువ పెయిన్ అంటున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాం, హోమియోపతి కూడా వాడామండి, కానీ తగ్గట్లేదు. అది కంటిన్యూషన్ గా అంతే ఉండిపోతుంది. ఏ పని చేయలేకపోతున్నారు. అందుకని ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదామని చేశాను. లక్ష్మి గారు, మీ వారికి ఎంతకాలం నుంచి ఉంది షుగరు? 15 years ఉందండి. 15 years నుంచి. వెయిట్ ఎక్కువ ఉన్నారా? లేదండి, ఆయన వెయిట్ వచ్చేసి కరెక్ట్ గా 64 kgs అండి. ఓకే. హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా సార్కి? ఏం లేవండి, ఏ హ్యాబిట్ లేదండి. వెరీ గుడ్. ఏమన్నా పనులు ఏం చేస్తారు? ఫ్యామిలీ హెరిడిటరీ ఉందండి షుగర్. ఓకే. పనులు ఏం చేస్తుంటారు మీ వారు? టైలరింగ్ అండి, టైలరింగ్. ఓకే. సో ఎక్కువ కటింగ్ చేస్తుండడంతో దాని ప్రెషర్ మోచేతి మీద పడుతుంది.
ఆ మసిల్స్ వీక్ అవుతుంటే, షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మసిల్స్ పెరిఫెరల్ న్యూరోపతి అని చెప్పేసి నర్వ్స్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వయసు ఎంత ఉంటుందన్నారు వారిది? 58 వచ్చిందండి. మరి రిటైర్మెంట్ ఎవరో వారికి మీరు ఇస్తామంటే ఆయన తీసుకోవట్లేదండి. ఊర కూర్చుంటే ఇంకా హెల్త్ అంతా మిగిలిందంతా బాగానే ఉంటదండి. ఇది ఒకటి 2 years నుంచి నొప్పులేదు. అయితే దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. హ్యాండ్కి సంబంధించి, ఎల్బో జాయింట్కి సంబంధించి ఎక్సర్సైజ్ కొన్ని చేసుకొని, కొన్ని ఆసనాలు చేసుకొని, ప్రాణాయామం చేసుకుంటే బాగుంటుంది. ఈ షుగర్ బీపీ మీద ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ చేస్తారు, అది కూడా త్వరలోనే మీకు వస్తుంది. జాగ్రత్తగా వినండి. అంతవరకు మీరు వారు సాయంత్రం పూట తప్పనిసరిగా తలస్నానం చేసేటట్టు చూడండి. సైనస్ ఉంది సార్, ఏ మాత్రం తలస్నానం చేసిన వెంటనే తుమ్ములను జలుబు చేస్తుంది. దానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేసుకోవాలి. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు. పాలు పెరుగు తీసుకోకపోతే సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. దాంతోపాటు క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, కొద్దిగా కొబ్బరి నూనె రాసుకొని సన్లైట్లో కూర్చోవడం చేస్తే సైనస్ ప్రాబ్లం తగ్గిందంటే షుగర్ ప్రాబ్లం ఇంకా త్వరగా తగ్గిపోద్దమ్మా. ఓకే 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 రైట్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. మీరు ఇంకా డాక్టర్ గారితో మాట్లాడి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే డాక్టర్ గారి నేము, ఫోన్ నెంబర్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటుందండి. దాన్ని మీరు గమనించి నోట్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే ట్రీట్మెంట్ కూడా పొందొచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చెప్పండి సార్, ఈ నొప్పులకి మైండ్కి. మీరు అన్నట్టు డెఫినెట్గా మైండ్కి గట్ అంటే ఇంటెస్టైన్స్, పొట్టకి సంబంధం ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి ఇంటర్లింక్ ఉంటుంది. మనం ఎక్కువ ఆందోళన పడ్డా, ఒత్తిడి పడ్డా దాని ప్రభావం స్టమక్ మీద ఉంటుంది. అలాగే కోపం ఎక్కువ వస్తే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. భయం ఎక్కువ వస్తే అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగా మనిషి యాంగ్జైటీ, స్ట్రెస్కి గురైనప్పుడు, ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ షోల్డర్ పెయిన్ అంటున్నారు, కొందరు ఎల్బో పెయిన్ అంటున్నారు. రైట్ షోల్డర్ పెయిన్ ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళలో సాడ్నెస్, కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉన్నట్టు, బ్రెయిన్ ఫంక్షన్ డల్ అయినట్లు లెక్క. సో అప్పుడు షోల్డర్ స్టిఫ్నెస్ వస్తుంది. అప్పుడు దానికి మెడిసిన్ వాడకుండా రూట్ కాజ్ చూసుకోవాలి. అలాగే లెఫ్ట్ షోల్డర్ స్టిఫ్ అయిందంటే డిసాటిస్ఫాక్షన్ ఉన్నట్లు లెక్క. వారి లైఫ్ మీద వారికి డిసాటిస్ఫాక్షన్ ఉండడం, స్పైనల్ కార్డు కొద్దిగా స్టిఫ్నెస్ రావడము, ఇలాంటి కారణాలతో కూడా లెఫ్ట్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉంటుంది. అలా కిడ్నీస్ ఎఫెక్ట్ అయినా, సాడ్నెస్ ఎక్కువ ఉన్నా సరే రైట్ నీ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ నీ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లెఫ్ట్ నీ జాయింట్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లాడర్ ఎఫెక్ట్ అయితే కూడా లెఫ్ట్ నీ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓ పగ, ప్రతీకార గుణం ఉన్నప్పుడు కూడా లెఫ్ట్ నీ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఒకటి, అసూయ, అసంతృప్తి ఎక్కువ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ప్రతి ఎమోషన్ ఎఫెక్ట్ ప్రతి సెల్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఫిజికల్గా ఎంత హెల్దీగా ఉన్నా సరే మెంటల్గా హెల్దీగా లేకపోతే దాని ప్రభావం శరీరం మీద విపరీతంగా పడుతుంది. అన్ని హెల్త్ చెకప్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఏదో వినకూడని వార్త విన్నప్పుడు హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి కొందరికి. కారణం ఏంటంటే ఎమోషనల్ ఎఫెక్ట్, అది ఎమోషనల్ షాక్. ఇలాంటి మెంటల్ షాక్స్ వలన తీవ్రంగా ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. సో తప్పనిసరిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యము, సోషల్ హెల్త్ అంటారు. సొసైటీలో కూడా అందరితో కమ్యూనికేషన్స్ కంఫర్ట్గా పెట్టుకోవడము. నెక్స్ట్ స్పిరిచువల్ హెల్త్ కూడా, అంటే ఆధ్యాత్మికంగా కూడా సరైన అవగాహన పెంచుకోవాలి. ఎక్స్ట్రీమ్గా, గుడ్డిగా, మూఢనమ్మకాలతో చేయకూడదు అనమాట. కొందరు చేసే అలవాట్లు చూస్తే చాలా తీవ్రంగా ఉంటాయి. అదే సమాగం వాళ్ళకి అనారోగ్యానికి కారణం అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అయినా సరే వాళ్ళు ఉపవాసం చేస్తుంటారు. చేయకూడదు. వాళ్ళకి వర్టిక ప్రాబ్లం ఉంటుంది, అయినా సరే ఈరోజు తొలి ఏకాదశినో లేకపోతే ఇంకోటి అష్టమేనో, అమావాస్య, పౌర్ణమి అని చెప్పేసి ఉపవాసాలు చేస్తుంటారు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మంచి కోసం సంతోషంగా చేయాలి తప్ప బ్లైండ్గా చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల మైండ్ హెల్తీగా లేకపోతే, మెంటల్గా హ్యాపీగా లేకపోతే, సంతోషం సగం బలం అంటారు కదా, తన కోపమే తన శత్రువు అంటారు. సో ఈ రకం కొందరు చూస్తే కడుపు మండిపోతుంది అంటారు. సో ఆ ఎమోషనల్ ఎఫెక్ట్ డెఫినెట్గా మన ఆర్గాన్స్ మీద ఉంటుందన్నమాట. అంటే సార్, ఇంతవరకు ఫుడ్ వల్లనే మనం రకరకాల పెయిన్స్ వస్తాయి, రకరకాల డిసీజెస్ వస్తాయి మనకి అని చెప్పి అనుకున్నాం. కానీ మనలో ఉండే భావోద్వేగాలు కూడా మన మీద చాలా ఎఫెక్ట్ అనేది 80% మైండ్ ఎఫెక్టే ఉంటుంది బాడీ మీద. తర్వాత కొంచెం అక్యూట్ ప్రాబ్లమ్స్, సీజనల్ ప్రాబ్లమ్స్, బ్యాక్టీరియా, వైరస్ వలన. ఇప్పుడు కరోనా టైంలో అందరూ వైరస్కి భయపడిపోయారు. కానీ ఇమ్యూనిటీ అదే మెంటల్ హెల్త్ ఉంటే, ఒక సర్వే ప్రకారం 80% జనాలు చనిపోయింది భయంతో చనిపోయారు అని చెప్పేసి. సో ఎమోషనల్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే, అలాగే కొందరు చూడండి తలుపు చాటు నుంచి భయపెడుతుంటారు పిల్లల్ని, వాయిస్ పోతుంది కొందరికి, మాటలు పోతాయి. ఆ భయంతో మొత్తం బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ డల్ అయిపోతుంది. సో ఆ రకంగా ఏంటంటే మనసు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే కొద్దిగా ఆధ్యాత్మికత అలవాటు చేయాలి టీచర్స్, పిల్లలకు, పేరెంట్స్ కూడా కొంచెం
వాళ్ళకి స్పిరిచువాలిటీ అనేది వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అలవాటు చేయాలి. సార్ ఈ మనకి మెంటల్ స్ట్రెస్ అనేది పోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటారు సార్? మీరు అన్నట్టుగా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన క్రమంలో మనకి రకరకాలు ఉంటాయి సార్. మీరు అన్నట్టు చిన్నప్పుడు మనతో కొంతమంది ఆడే ఆటల వల్ల కావచ్చు, మనం స్కూల్లో ఫేస్ చేసినవి కావచ్చు, తర్వాత జాబ్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాతావరణంలో కావచ్చు, లేదా మనకి పరిచయమైన స్నేహితుల నుంచి కావచ్చు, ఏదన్నా కావచ్చు సార్. ఇలా రకరకాల భయాలు, భావోద్వేగాలు అన్నీ మనలో ఉంటాయి సార్. మరి వాటన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకుంటాం సార్? అదే రైట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు చలికాలం వస్తుంది, మనకి చలికాలం వస్తుందని తెలియగానే, చలి పుట్టగానే మనం ఏం చేస్తారు, స్వెటర్స్ కొనుక్కుంటారు, దుప్పట్లు కొనుక్కుంటారు. వర్షాకాలం వస్తుందనగానే అంబరిలా తీసుకుంటారు. వేసవికాలం వస్తుందని కానీ ఏసీలు రెడీ చేసుకుంటారు. సో ఈ 3 సీజన్స్కి మనం ఎలా ప్రిపేర్ అవుతామో అలాగే లైఫ్లో కూడా మనం ఏంటంటే సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక ఫియర్ భయపెడుతుంటుంది. కొందరికేమో ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది, కొందరికేమో కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం ఉంటుంది. ఇలా రకరకాల భయాలు ఉంటాయి. భయం ఉందా, యాంగ్జైటీ ఉందా, స్ట్రెస్ ఉందా, దేనికి బాస్ అంటే భయపడుతున్నారా, ఇలాంటి కారణం ఏంటో తెలుసుకొని దాని మీద పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రైట్ కౌన్సిలర్ కానీ వాళ్ళకి రైట్ అండర్స్టాండింగ్ పెంచాలి వాళ్ళ ప్రాబ్లం మీద. ఇలా భయపడితే నీ ఆరోగ్యం ఇలా అయిపోతుంది, ఇలా టెన్షన్ పడితే సాడ్నెస్ అనేది స్టమక్ ఎఫెక్ట్ ఇస్తుంది, వరింగ్ నేచర్ అనేది లంగ్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఈ 2 తీవ్రమైనప్పుడు మేజర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. కాబట్టి వాటికి వాళ్ళ మీద అవగాహన పెంచాలి. ఎమోషనల్ ప్యాథాలజీ అంటారు అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా వైరస్ కన్నా ఎక్కువ హాని చేసేది మనకు ఆధ్యాత్మికులు చెప్తారు, కోపం, ఆవేశం, దుఃఖం, ద్వేషం, అసూయ, చాడీలు చెప్పడం, చాడీలు వినడము, పగ, భయము, అనుమానము, బద్ధకము, రాగద్వేషాలు అనేవి బ్యాక్టీరియా వైరస్ కన్నా ఎక్కువ హాని చేస్తాయని చెప్పేసి మెడిటేషన్ చేసుకోవడము, ప్లేఫుల్గా ఉండడము, రైట్ అండర్స్టాండింగ్ పెంచుకోవడము, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి సూటబుల్ మెడిటేషన్ వాళ్ళకి అందుతుంది. ముందు ఆ తపన ఉండాలి వాళ్ళలో, నేను మిస్టేక్ చేస్తున్నాను, ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను, ఈ యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాను, ఈ భయం తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ముందు తపన స్టార్ట్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్ సొల్యూషన్ అనేది వస్తుంది. బుక్ రూపంలోనో, ఫ్రెండ్ రూపంలోనో, గురువు రూపంలోనో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. బాగుంది సార్. ఇప్పుడు ఒకవేళ అవన్నీ మనకు వచ్చేసారు ఆల్రెడీ, ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని సఫర్ అవుతున్నాం, కొన్ని పెయిన్స్ ఉన్నాయి సార్. అలా మనం పెయిన్స్తో సఫర్ అయ్యేటప్పుడు మనం ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కొంచెం టైం టేకెన్ సార్. ఇప్పుడు అవన్నీ మనం ఇప్పుడు నొప్పి రాగానే వెంటనే మెడిటేషన్ చేసినా అది పోదు, వెంటనే మైండ్ కూడా రిలాక్స్ అవ్వదు సార్. అలాగే ఈవెన్ మనం యోగా చేసినా సరే మనకి ఆన్ దట్ స్పాట్లో అనేది మనకి రిజల్ట్ రాదు సార్, కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 1 మంత్ అన్నా పడుతుంది మనకి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా క్యూర్ చేయగలం సార్? ఎమర్జెన్సీ నిన్ననే నాకు వైజాగ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక పాపకి స్టమక్ పెయిన్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఏదో ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుతుంది. వాళ్ళు వాటర్ తక్కువ తాగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి యూరినర్స్కి వెళ్ళేదానికి కూడా టైం ఇవ్వరంట. ఏదో కారణం చేత తనకి బాగా పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చి తట్టుకోలేకపోతున్నాను అన్నారు. మదర్కి బాగాలేదు, ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడికో బయటికి వెళ్ళారు. సో అప్పుడు ఆ పాపకి నేను ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతాను, ఫోన్లో నేనేం చెప్పానంటే ఒక ముద్ర వేసుకోమని చెప్పాను, అపాన ముద్ర వేసుకోమని చెప్పాను. సో స్టమక్లో పెయిన్ తగ్గిపోతుంది, అపాన ముద్ర వేసుకోమా అని చెప్తే ఆ అమ్మాయి జస్ట్ ఒక 10 మినిట్స్కి మళ్ళీ వాళ్ళ మదర్ నాకు మెసేజ్ పెట్టింది, సార్ పెయిన్ కొద్ది రిలీఫ్ వచ్చేసింది అని చెప్పేసి. సో అలాగా ముద్రాస్ వేసుకోవడము, డైట్ చేంజ్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, హోమియోపతి మెడిసిన్ తీసుకోవచ్చు. వాళ్ళ పెయిన్ని బట్టి ఆర్నికా అని, రెస్టాక్స్ అని, బ్రయోనియా అని, ఇలాగా పల్సటిలా అని చెప్పేసి రకరకాల హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. అయితే అన్ని పెయిన్లకి అందరికీ ఒకే రకంగా హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వడానికి అవ్వదు. వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళ స్వభావం చూసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్ నాలుక మీద పడ్డ క్షణం నుంచి అలాగే సుజోక్ ట్రీట్మెంట్ కానీ, ఆకుపంచర్ కానీ ఇలాంటివి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. సుజోక్ అయితే స్పాట్లో మీకు రిలాక్సేషన్ చేస్తుంది. అలా హోమియోపతిలో కూడా అంతే. అన్ని పెయిన్స్ 9 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న బాడీ పెయిన్స్తో ఉన్న వాళ్ళు మెడిసిన్ వేసిన అరగంటకే సార్ నాకు 80% రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. క్లినిక్లో కూర్చోబెట్టి ఎవ్రీ 5 మినిట్స్కి మెడిసిన్ ఇస్తూ కంట్రోల్ చేసిన సందర్భం ఉంది. సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మనం కేర్ తీసుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు. అదే. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి మాట్లాడండి. అమ్మ మీ గుడివాడమ్మ, మరి డాక్టర్ గారితో మాట్లాడతాను. చెప్పండి మేడం, మీ పేరు? మేడం పేరు నాది సీతారావు అమ్మ.
ఓకే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు. చెప్పండి సీతారామ గారు, ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే, చెప్పమ్మా. నాకు అరికాళ్ళు అరిచేతులు మంటలు అండి బాగాను. కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి బాగా నరాలు లాగేస్తాయి. ఓకే. అంటే 2 కాళ్ళు ఆ మోకాళ్ళు ఆపరేషన్లు అయినాయండి. అయిన తర్వాత అసలు అక్కడి నుంచి బాగా ఎక్కువగా వస్తానండి, కాళ్ళు నరాలు లాగేసేయటం. కాళ్ళు కింద నొక్కనివ్వట్లేదండి, పైకి లేపేస్తే కింద అడుగు పడనివ్వట్లేదు. ఏదైనా చేతి పుచ్చుకుంటే గానీ అడుగు పడతాందండి. ఎంత మీ వయసు ఎంత? నాది 70 అండి. ఓకే. అయితే మీకు అక్కడే హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉంది కదా గుడివాడలో, అవునండి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ముందు మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే 2 పాదాలని వాటర్లో పెట్టండి 1 పావు గంట. సాయంత్రము సీతారామ గారు మీరు చెప్పండి. సాయంత్రం మీరు 2 కాళ్ళని 1 పావు గంట ట్యాప్ వాటర్లో అలాగ 1 పావు గంట ఉంచేస్తే చాలా వరకు హీట్ పోతుంది, ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత పుల్లటి ఆహారం తీసుకోవచ్చు. చింతపండు వాడద్దు, నిలవ చింతపండ్లు వాడకూడదు, వేపులు వాడకూడదు. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గండి. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ఏది పడితే అది తినేయకూడదు అని. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి రకరకాల ప్లేసెస్లో కూడా జాబ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఒక ఉన్న ప్లేస్లోనే కాకుండా వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి రకరకాల ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు అక్కడ ఏం దొరికితే అవే తింటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అదే ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు, అదే దగ్గర కొన్ని నెలలు సంవత్సరాలు చేయాల్సి వస్తుంది అన్నప్పుడు దానికి ప్లాన్ చేసుకోవాలి హెల్తీగా. వాళ్ళ ఆయిల్స్లో తేడా వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్ వాడినా, పదే మరిగించిన ఆయిల్ వాడినా చాలామంది సఫర్ అవ్వడం నేను చూసే భయంకరంగా. పూరీలు తింటుంటారు, పునుగులని, బజ్జీలని, రోడ్డు మీదనే తింటారు. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినేసేసి ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే సాధ్యం కాదు. సో అందువల్ల తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో క్వాలిటీ, అంటే ఇప్పుడు పెట్రోల్ పోయాల్సిన ఇంజన్లో పెట్రోల్ పోయాలి. ఏదో తొందరగా వెళ్ళాలి, ఏది దొరకట్లేదు అని చెప్పి ఏదో డీజిల్ కిరోసిన్ పోసుకొని వెళ్తే ఆ కారు ఎలా పాడైపోతుందో అంతకన్నా దారుణంగా మనకు మానసికంగా శారీరకంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక చిన్న పెయిన్ ఉన్నా, స్టమక్ పెయిన్ ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, వికారం ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా తట్టుకోలేరు, చాలా ఇబ్బంది పడతారు, పదే నలిగిపోతుంటారు. వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. అందువల్ల ఆ విషయంలో అశ్రద్ధ చేయకూడదని చెప్తున్నాను. కంపల్సరీ వాళ్ళ టైం టేబుల్ ఇలా ఉంటుందని తెలిసినప్పుడు దాని తగ్గట్టు ట్యూన్ చేసుకోవాలి. ఇంటికాడ నుంచి కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకోవడము, కొన్ని గుగ్గులు తెచ్చుకోవడము, ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు భోజనం బాగా చేసి రావడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అనవసరమైన చిరుతిండ్లు, ముఖ్యంగా బిస్కెట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్, కాఫీలు, టీలు వాళ్ళు ఇస్తుంటారని చెప్పేసి వీళ్ళు ఎక్కువ తీసుకోవడము, మైదా ఐటమ్స్ తీసుకోవడం, నూడిల్స్ అని, మంచూరియాలు అని చెప్పేసి, సమోసాలు అని చెప్పేసి, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ వాడడము, ఇలాంటివి చపాతీలు ఎక్కువ తినడము. ఈ సౌత్ ఇండియాలో మనము అలాంటివి తీసుకోకూడదు. సౌత్ ఇండియాలో అనే కాదు, ఎక్కడైనా జంక్ ఫుడ్ తీసుకోకూడదు. గోధుమ ఐటమ్ మనకు సూటబుల్ కానే కాదు. కాబట్టి ఆహారం విషయంలో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ని బట్టి మనసుంటే మార్గం ఉంటుందని చెప్పేసి, ఈవెన్ నేను ఢిల్లీ ప్రయాణం చేసేటప్పుడు కూడా ట్రైన్ డోర్ దగ్గర కూడా నేను కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేసుకున్నాం. అలా ట్రైన్లో కూడా మెడిటేషన్ చేసుకునే వాళ్ళం. అదేం లేదు, మన మనసులో దాని ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు, దాని బాధ మనం భరించినప్పుడు, ఒకప్పుడు ఎంత బాధపడ, కొందరు మెలకు వస్తే మధ్యరాత్రిలో కూడా నిద్రపట్టలేని చెప్పి ఏదో తింటారు, పల్లీలు ఏవో తినేది, పదే తేపులు వచ్చి పదే ఇబ్బంది పడి నరకం చూస్తారు అన్నమాట. సో అలాంటి ఒకసారైనా ఫేస్ చేసినప్పుడు రెండోసారి జాగ్రత్త పడాలి. మనకు నేచర్ ఛాన్స్ ఇస్తుంది, బాడీ ఛాన్స్ ఇస్తుంది, వన్స్ ట్వైస్. అది క్రానిక్గా మారినంత వరకు మనం ముందే జాగ్రత్త పడితే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. ఓకే, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శారద అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నాకు గొంతులో మంట, కడుపు నొప్పి, అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. టీ కాఫీ అలవాటు ఉందమ్మా శారద గారు? లేదు సార్. ఉదయం వాటర్ తాగుతారా? తాగుతాను సార్, వామ్ వాటర్ తాగుతాను సార్. ఎంత క్వాంటిటీ తాగుతారు? 1 లీటర్ పైన తాగుతాను సార్. లీటర్ వద్దు, 600 ml చాలు. సరే సార్. ల్యూకామ్ వాటర్, కొంచెం ఫస్ట్ వాటర్ గోరువెచ్చటి నీళ్ళు తాగండి, 1 గంట ఆగి మామూలు వాటర్, డ్రింకింగ్ వాటర్ తాగండి. తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత టిఫిన్ చేసాక కొద్దిగా వాటర్ పుల్లింగ్లా చేయండి. లోపల నోట్లో నీళ్లు పోసుకొని ఒక 16 సార్లు 18 సార్లు అట్లా పుక్కిలించి పోయండి.
ఆ తర్వాత ఇలాచి లవంగం చప్పరించండి. ఒక ఇలాచి 2 లవంగాలు చిన్న బయట అట్లా కొద్ది కొరికి బొగ్గన పెట్టుకోండి. సెలైవ బాగా రిలీజ్ అయిపోయి మీకు డైజెషన్ బాగా జరిగి థ్రోట్ పెయిన్ పోతుంది. థ్రోట్ పెయిన్ అంటే గ్యాస్ లాగా సార్, అసిడిటీ లాగా? తిన్న వెంటనే వాటర్ తాగుతారా? లేదు సార్, కొద్ది తాగుతాను సార్ అంతే. ఎంత, 1 లీటర్ తాగుతారా? చాలు. అది తాగితే మొత్తం డైజెషన్ అవ్వకుండా అది యాసిడ్గా మారిపోయి మనకి ఎసిడిక్ అయిపోతుంది. అందువలన థ్రోట్ పెయిన్స్, బర్నింగ్ పెయిన్స్ వస్తాయి. భోజనం చేసిన 1.5 గంట తర్వాత వాటర్ తాగాలి. కొంచెం కూడా తాగకూడదు వాటర్, ఒక్క గుట్టక అంతే. ఇలాచి లవంగం చప్పరించాలి. చప్పరించండి, మీకు థ్రోట్ పెయిన్ ఆ రోజు తగ్గిపోతుంది దాదాపు. తర్వాత వాటర్ తాగేటప్పుడు నిదానంగా తాగండి. భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినండి. ఓకే అమ్మా. డిన్నర్ లేట్గా చేయొద్దు, 7 కల్లా ముగించండి. ఓకే అమ్మా శారద గారు, రైట్. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా రిలీఫ్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, నేను కొంతమంది దగ్గర విన్నానండి, అంటే ఇది నాకు వచ్చిన సందేహం. చాలామంది ఒక 20లో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏవైతే తినకూడదు అనుకున్నామో, సమోసాలు, మైదా, ఈ శాండ్విచ్లని, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు తింటూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి మనం చెప్పినా సరే కొంతమంది వినరు. వాళ్ళకి అలా తినొద్దు, ఇలా స్టమక్ అప్సెట్ అవుతుంది, తర్వాత మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పినా సరే, అరే మేము ఎప్పటి నుంచో తింటున్నామే, ఇప్పుడేం కొత్తగా వచ్చేది, ఇప్పుడు బాగానే అరుగుతుంది కదా, బాగానే ఉన్నాం కదా అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు నిజంగానే వాళ్ళకు ముందు నుంచి అది అలవాటు ఉండడం వల్ల వాళ్ళకి ఏ ప్రభావం ఉండదా, లేకపోతే కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంటారా? అంటే వయసుకి మనం తినే ఆహార పదార్థాలు అరిగించుకోవడానికి, అరిగించుకోలేకపోవడానికి కూడా సంబంధం ఉందంటారా? తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, పిల్లలందరిలో కొందరికి వచ్చే డౌట్ ఏంటంటే 19 ఇయర్స్ వరకు పిల్లలు ఆడుతూ పాడుతూ సరదాగా వాళ్ళు ఉంటారు. సో గేమ్స్ ఉండేవి. కొందరికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు ఉండట్లేదు కొన్ని చోట్ల. వాళ్ళకి ఎట్లయినా సరే బాడీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అరిగే శక్తి కూడా బాగుంటుంది. కాబట్టి ఒక సందర్భంలో వాళ్ళు ఏం తిన్నా కొంతవరకు పర్వాలేదు. కానీ బట్ అందులో కూడా వాళ్ళు హెల్తీగా తినకపోతే ఈ మధ్యకాలం నా దగ్గరికి 9th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ వచ్చారు. కారణం ఏంటి, వాళ్ళు ఏం ఆల్కహాల్ తీసుకోరు. ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాడికే ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాడికి అడిగాను, వాళ్ళ మదర్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. తినేవారు, అది తినకు, ఇది తినకు, ఇది తినకూడదు అని బాగా రిస్ట్రిక్టెడ్ చేయడంతో వాడు దాన్ని అర్థం చేసుకోకపోగా బయటకు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అందరిని అడుగుతాడు, మా మదర్ ఇంట్లో తాగినవారు నాకు కూల్ డ్రింక్స్, కాబట్టి మన బర్త్డే ఫంక్షన్ నాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, నాకు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఎక్కువ తాగుతాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ దారితీస్తాయి. అయితే ఏజ్ 19 ఇయర్స్ దాటైన తర్వాత ఏ ఏజ్లో అయినా సరే కేర్ఫుల్ ఉండడం చాలా ఉత్తమము. అయితే వయసులో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. బట్ 24 ఇయర్స్ దాటాక, 33 ఇయర్స్ దాటాక ఇమ్యూనిటీ తగ్గుతూ వస్తుంటుంది, 42 ఇయర్స్ దాటాక. సో కొందరు మెయింటైన్ చేసుకుంటుంటారు, వాళ్ళు గేమ్స్ ఆడడము, లేకపోతే యోగా చేయడము, లేకపోతే హెల్త్ విషయంలో, డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండడము. నేను కొందరు చూశాను, ఒక 5 days చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, 1 day వాళ్ళకి నచ్చింది తింటుంటారు. ఇలాంటివి వాళ్ళకి ఎవరికి వాళ్ళు అది డిజైన్ చేసుకోవాలి. ఫుడ్ అనేది మన కొన్ని వెహికల్కి డీజిల్ పోస్తారు, కొన్ని వెహికల్కి ఏమో పెట్రోల్ పోస్తారు. అలాగా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ హెల్త్ అలవాట్లను బట్టి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి, ఏం తింటే బాగుంటుంది, ఏం తినకపోతే. అయితే ఏజ్ పెరిగే కొద్దీ నేను చూస్తుంటా కొందరు రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక కూడా ఎక్కువ నాన్ వెజ్లు తినడము, ఎక్కువ ఫుడ్ తినడము, నేను వయసులో ఉన్నప్పుడు ఇంత తిన్నాను అని ఒక దీంతో ఎక్కువ తినే సమస్యలు తెచ్చుకొని ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది, ఆర్గాన్స్ కూడా వీక్ అవుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టుకు తినాలి. అంతేగాని అప్పుడెప్పుడో వయసులో తిన్నామని చెప్పేసి ఎక్కువ తినడం అనేది ఏమాత్రం ఆరోగ్య లక్షణం కాదు. కొద్దిగా వివేకంతో, కామన్ సెన్స్తో ఆలోచించుకొని నా వయసు పెరుగుతుంది, ఒక పూట తినడం, ఒక పూట భోజనం చేసేసి లేదా తక్కువ తింటూ, ఒక వారంలో ఒక రోజు ఫ్రూట్స్తోనే ఉంటూ చిన్న చిన్న ఉపవాసాలు చేసుకుంటూ సరదాగా హ్యాపీగా ఉండాలి. అయితే ఫుడ్ది ఏమైందంటే ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. ఈరోజు రేపు ఫుడ్ ఒక అడిక్షన్. పర్టికులర్ టైంలో కాఫీ తాగాలి, తాగకపోతే తలనొప్పి వస్తుంది, సాయంత్రం వేసరికి పునుగులు బజ్జీలు తినాలి, లేకపోతే లైఫ్ ఏంటి అనే ఒక మనుషుల్లో వచ్చేస్తుంది. ఈ బతికినంత వాళ్ళు బ్రతుకుతాం, అన్ని రకాలు తినేసేసి పోదాము ఇట్లా అనుకుంటుంటారు. ఇదంతా ఒక రకమైనటువంటి మూర్ఖపు ఆలోచన విధానం. వాస్తవానికి ఏంటంటే మన శరీరం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎంతో శుద్ధిగా స్నానాలు చేసి వెళ్తుంటారు. అంతర్స్నానం చాలా అవసరం, ప్రతి సెల్ క్లీన్ అవ్వాలి. ఆ రకంగా ఉండాలి అంటే మనిషి కొద్దిగా శరీరం మీద అవగాహన పెంచుకొని ప్రతి సెల్ క్లీన్ అయ్యేటట్టు తను ఉన్నాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట ఏదో ఫంక్షన్లో ఎక్కువ ఫుడ్ తిన్నారు, మళ్ళీ ఉదయం పూట తినకూడదు ఎక్కువ,
ఏదో ఒక 2-3 ఫ్రూట్స్ తినేసేసి ఆ రోజు ముగించేసేయాలి. అప్పుడు రాత్రిపూట ఫుడ్ ఎక్కువ తిని మళ్ళీ ఉదయం ఎక్కువ తిని మళ్ళీ మధ్యాహ్నం తిని మళ్ళీ సాయంత్రం తింటే ప్రాబ్లం అయిపోతుంది. అందువల్ల చాలా చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ లేక ఒకటి గేమ్స్ లేక పొట్టలు వచ్చేస్తున్నాయి. అందువల్ల మీరు అన్నట్టు వాళ్ళ హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి డెఫినెట్గా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు అంటే ఒక 5 days మనం చక్కగా అన్నీ పాటించి 5 రోజుల తర్వాత ఒక రోజు మనకు నచ్చింది తినేయచ్చు అని చెప్పి అలా చేయడం వల్ల మరి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదంటారు సార్? అది మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ సరదాగా తింటే ఏమి ఉండదు, అలా కాకుండా ఇది తింటున్నా ఏమైనా అవుతుందేమో అనుకుంటే అది ఇంకా ప్రమాదం ఉంటున్నా. కొందరు అలా చేసేవాళ్ళు నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కొందరికి, ఫ్రెండ్స్ పిల్లలు అందరు తింటున్నారు, వాడు కొంచెం తింటాడు ఐస్ క్రీమ్, ఇంటికి వచ్చేస్తాడు ఐస్ క్రీమ్ తిన్నానని చెప్తాడు. ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పేసి బాధపడి మళ్ళీ రేపు ఉదయం జలుబు చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికన్నా గోరువెచ్చటి నీళ్ళు తాగాడు అనుకోండి ఒక గ్లాసు, లేదా ఒక హెర్బల్ టీ తాగాడు అనుకోండి, శొంఠి కాఫీ అంటారు, అలాంటిది ఏదైనా ఒక లవంగాలు ధనియాలు ఇలాంటి హెర్బల్ డ్రింక్స్ ఏదైనా తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వాటర్ తాగితే ఆ థ్రోట్లో ఉన్నటువంటి క్రీమ్స్ అవన్నీ క్లియర్ అయిపోయి కొంతవరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. మనసుంటే మార్గం అంతే. అంటే అవేర్నెస్ లేదు, మనుషులు తినడం అన్కాన్షియస్గా తింటున్నారు అన్నమాట. అన్కాన్షియస్గా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. నేను చూస్తుంటా ట్రావెలింగ్లో ఒక్కోసారి విజయవాడ బస్ స్టాండ్లో మిడ్ నైట్ కూడా తింటుంటారు, టైంపాస్కి తింటుంటారు, బస్సు వచ్చేదాకా తింటుంటారు. చాలా ప్రమాదం అన్నమాట. అందువలన ఫుడ్ అంటే ఒక మెడిసిన్, ఆహారాన్ని ఔషధంలా తీసుకుంటే మనం ఔషధాలను ఆహారంగా తీసుకునే అవసరం ఉండదు. అందువలన ఏంటంటే సింథటిక్ మెడిసిన్స్, కొందరు విటమిన్స్ ట్యాబ్లెట్లు మింగుతుంటారు, అబ్బాయి అమెరికా నుంచి పంపించాడు కాల్షియం ట్యాబ్లెట్స్ అని, బి కాంప్లెక్స్ అని, మళ్ళీ తింటారు ఒక 1 kg ఫుడ్, మళ్ళీ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అలా తినకూడదు. సింథటిక్ మెడిసిన్స్ వాడకుండా సీజనల్ ఫ్రూట్స్ కవర్ చేసుకుంటూ, ఇంకొకటి మీరు అన్నట్టు ఏంటంటే ఈ సీజన్ వైజ్ కూడా మార్చుకుంటూ ఉండాలి ఫుడ్. ఇప్పుడు వర్షాకాలం చలికాలం రోటి పచ్చళ్ళు వాడుకోవచ్చు, ఎండాకాలం అవసరం లేదు, ఎందుకు అప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళు సంవత్సరం అంతా ఒకే పద్ధతిలో అలవాటు పడ్డారనుకోండి, అది ప్రమాదం. అందువల్ల కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలి, ఏజ్ని బట్టి మార్పులు చేసుకోవాలి, వెయిట్ని బట్టి మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందంటే బయాలజికల్ ఏజ్ ఒకటి ఉంది, వాస్తవానికి ఏజ్ ఒకటి ఉంది. అంటే వాళ్ళు 40 ఏళ్ళు 40 years ఏజ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం వలన కొందరు నా దగ్గరకు వచ్చి పేషెంట్లు అంటుంటారు, సార్ 90 సంవత్సరాలు సరిపోయేంత నేను తిన్నానని వేస్తాడు. అంటే ఎక్కువ పదే ఇడ్లీలు తినడం, దోశలు తినడం, పునుగులు తినడం, బజ్జీలు తినడం. సో దాంతో వాళ్ళకి లివర్ ఆర్గాన్స్ టెస్ట్ చేస్తే వాటి వయసు ఏమో 50 సంవత్సరాలు ఉంటుంది, వీరి వయసు ఏమో 40 years ఉంటుంది. సో అది కూడా ప్రమాదం అనమాట. అందుకోసం ఈక్వల్గా వెళ్ళేటట్టు ఉండాలి. మనం ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు కూడా యంగ్గా ఉండేటట్టుగా మితాహారం అంతే. ఆహారం అడిక్షన్ అనేది చాలా చెప్పాలంటే స్వీట్ పాయిజన్ అనమాట, తెలియని విషయం. ఇప్పుడు స్మోక్ చేసేవాడికి ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది, డ్రింక్ చేసేవాడికి ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది. కానీ ఈ ఫుడ్ అనే కానీ అదేదో ఒక ప్రేమ అభిమానంతో పరస్పరం సెలబ్రేషన్ అన్నట్టుగా పదే ఏది పడితే తింటూనే ఉంటారు అన్నమాట. అది చాలా ప్రమాదం. దానికి కూడా దేవుడి దగ్గర ఒక ప్రసాదం లాగా మన ఆహారం ఉండాలి. దేవుడికి మాత్రం ఎప్పుడు ఒక అరటిపండు కొబ్బరికాయ పెడతాం, మనం మాత్రం అన్ని రకాలు తింటాం, ఇది తప్ప. అందుకోసం ఒక ఆదివారం పూటన కనీసం ఓన్లీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలి. అది కూడా సన్రైజ్ టు సన్సెట్ మధ్యనే. మార్నింగ్ ఒక 1/2 kg ఫ్రూట్స్, మధ్యాహ్నం ఒక 1/2 kg ఫ్రూట్స్, ఈవినింగ్ ఒక 1/2 kg ఫ్రూట్స్, చాలు. మొత్తం బాడీ క్లీన్ చేసుకుంటుంది. సో ఫుడ్ విషయంలో, మైండ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటుండాలి, సన్లైట్లో ఎంజాయ్ చేయాలి, ఓపెన్ ఎయిర్లో వాక్ చేయాలి. మైండ్ అండ్ బాడీ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఫుడ్ అనేది అడిక్షన్ అయిపోయింది సార్ బాగా అందరికీ కూడా. ఎందుకంటే రకరకాల రుచులు, రకరకాల ఆకారాలు, కాబట్టి కంట్రోల్ చేసుకోవడానికి కూడా లేకుండా ఉంది సార్. మామూలుగా తినేవాళ్ళు కూడా బయటకి వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా తినేవాళ్ళు. అవును, నేను ఫంక్షన్స్లో చూస్తుంటాను, కొన్ని మ్యారేజ్ ఫంక్షన్స్లో ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనేవారు వాళ్ళ పిల్లలకి. ఫంక్షన్లో మాత్రం ఇంకా రేపు కొనిను, ఎల్లుండి కొనిను, ఇప్పుడు ఎన్ని తింటావు తిను అంటారు అక్కడ ఫ్రీ అని చెప్పేసి. వాడు విపరీతంగా అవే తినేస్తాడు, వాడు హెల్త్ పాడైపోతుంది. సో కాన్షియస్గా ఉండాలి. పొట్ట లోపలికి వెళ్తే అది ఏంటి మనకు ఉపయోగపడిందా, మనం తినే నోటి దగ్గరే మనకి ఆ రకమైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఇది తినచ్చా తినకూడదా, ఇది నాకు అవసరమా అనేది ఒక మైండ్ఫుల్గా ఉండి అప్పుడు తినాలి. ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇలాంటి సమస్యలకి మనకు హోమియోపతిలో ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్? అదే హోమియోపతిలో గ్యాస్ ట్రబుల్ వచ్చినా, అల్సర్ వచ్చినా మెడిసిన్స్ ఉన్నాయి. బట్ డైట్ హ్యాబిట్స్ ఏ మెడిసిన్ తీసుకున్నా, మీరు హోమియోపతి తీసుకున్నా, ఆయుర్వేదం తీసుకున్నా, సుజోక్ తీసుకున్నా సరే, డైట్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
అది పాటిస్తూ తీసుకుంటే మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది. కొద్ది రోజుల్లోనే 15 రోజులు 3 వారాల్లో కూడా తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, డైట్ స్టైల్ మార్చాలి. కిచెన్ మీరు ఒక మెడికల్ షాప్ కింద, ఒక మెడికల్ దీని కింద మన పోపుల బాక్స్ అనేది ఒక మెడికల్ కిట్ లాగా జాగ్రత్తగా వాడుకున్నారంటే ఈ సీజన్లో, ఏ సీజన్ అయినా సరే ఆ సీజన్కి తగ్గట్టు మార్చుకుంటే హెల్త్ అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఈ ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. మనం శరీరాన్ని ఎంతో చక్కగా చూసుకోవాలండి. ఈ టైంలో మనకి ఇక్కడ ఈ బాడీ అనేది ఒక వెహికల్ లాగా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం వెహికల్స్లో ఎలా అయితే దాన్ని చెక్ చేసుకొని అది డీజిల్ వేయాలా, పెట్రోల్ వేయాలని ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్తామో అలాంటిది మన శరీరాన్ని ఇంకా చక్కగా తీసుకువెళ్ళాలండి. అలాగే మనం ఆహారాన్ని ఔషధంలా తీసుకుంటే ఔషధాన్ని మనం ఆహారంలా తీసుకోవాల్సిన అస్సలు అవసరమే ఉండదండి. కాబట్టి మనం ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకొని చాలా రకాల సమస్యల నుంచి బయటపడదామండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.